హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు. పిల్లిని పెట్టాను కదా మన టైగర్ గన్ అయితే ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. అందులో చాలామంది తమ్ముడు పిల్లిది ఫుల్ వీడియో చేయి తమ్ముడు అని అడిగారు. ఈ వీడియోలో కవర్ చేశాను మొత్తం. మీరు ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంటాయి అన్నమాట పిల్లులు కూడా. ఇంకా అవే కాదు చాలా ఉంటాయి, మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పిల్లికి ఏం వేస్తామో ఏం తింటాయో వాటి రూమ్ ఎలా ఉంటుందో అని చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మన టైగర్ గడి దగ్గరికి వెళ్తున్నాం. వాడిని చూపెట్టిన తర్వాత మిగతా పిల్లిల్ని అలాగే వాటి రూమ్లు కూడా చూపిస్తాను చూడండి. వీటికి ఓన్లీ బయటే ఉంటుంది అనమాట. ఇది ఇటు సైడ్ స్టాప్ ఎయిట్. ఇది మన టైగర్ గైడ్ ఇల్లు అనమాట. ఇదంతా షెడ్ లాగా ఉంటుంది మొత్తం. కుదిరేమంటే బయటికి వెళ్ళిపోద్దాం, మళ్ళీ దొరకదు అనమాట. అందుకే దీన్ని బంధించేస్తున్నాం. ఎందుకంటే అంత మోట్లు చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఎందుకంటే బయట ఉంచొచ్చు కదా కట్టకుండా అంటే. ఇది ఒకసారి వదిలేసామంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పలేం. దీన్ని మ్యాట్ అయితే పరిస్థితం. ఈ పైన వేస్తాం అనమాట, మ్యాట్ మీద పడుకుంటుంది పాప. చూడటానికి టైగర్ లా ఉంటాడు, బాగుంటాడు అనమాట. వీటికి ఒక కొన్న అయితే సరిగ్గా కనపడదు, కొద్దిగా అంటే మసగ్గా కనిపిస్తుంది అనమాట. దీనికి అయితే అంత అలా కనిపించదు. ఇది వీడిదే ప్లేస్ మొత్తం. ఇలాగా వాటర్ ఇది వీడి ఫుడ్ అనమాట. మార్నింగ్ ఈవినింగ్ పెడతారు ఇలాగ. ఇవేమో ఎండి చేపల కొంపు వస్తుంది. ఇది ఏ పక్కన కూడా ఇలా కప్తా ఉండేది. ఎండాకాలం మూసేసి కప్టా తడుపుతాం, అప్పుడు చల్లగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా ఇలా వదిలేసాం. ఈ సైడు ఒక సైడే ఉంచేసాం అలాగా మొత్తం. పైన షెడ్ గట్టా చాలా బాగుంటుంది అనమాట. దీనికి హౌస్ ఒక విధంగా ఇలాంటిదే పక్కన కూడా ఉంది చూడండి. మన టైగర్ గడ అయితే అర్పించేస్తాను చూడండి. ఇప్పుడు టైగర్ 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 హాయ్. వాడికి మూడు లేదనమాట, చూసే మూడు లేదు. సర్లేండి, ఇంకో మిగతా పిల్లల దగ్గరికి వెళ్దాం, వచ్చేయండి. ఈ పక్కన వీడికి ఇలాంటిదే అనమాట. గేట్ ఇస్తుందా ఇలాంటిది. ఇందులో బాతులు ఉండేవి, ఇందులో చిన్న బాతులు ఉండేవి అనమాట. తీసారు మొత్తం అన్నీ కింద. నీరు తాగడానికి గట్ట బాతులకి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట. ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేస్తాం. వారానికి ఒకసారి క్లీన్గా ఉండాలి. ఇక్కడ మొత్తం అంతా చూస్తారు మా బాబా. సరే పదండి. ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాం. పిల్లులు ఇక్కడ ఇది ఒకటే ఉంటుంది. టైగర్ గడు ఈడు ఒకటే ఉంటాడు అనమాట ఇక్కడ. అక్కడైతే ఒక 3 పిల్లులు 4 పిల్లుల వరకు ఉంటాయి. చూపిస్తాను చూడండి. అదే గార్డెన్లో హైలైట్ అనమాట. వాటి రూము మనకి ఇంటికాడ ఎలా ఉంటుందో కానీ, ఇంటికాడ కుక్క పిల్లలు పెంచుతారు కదా, వాటి కన్నా ఎక్కువగా పెంచుతారు. ఇక్కడ అయితే చాలా డబ్బు అయితే ఖర్చు పెడతారు. వాటికి కూడా సొంత పిల్లల్ని చూసుకున్నట్టు ఉంటుంది. టైగర్ గడి దగ్గర నుంచి ఇలాగా బేర్ల మొక్కలు ఉంటాయి వెళ్ళే దారిలో. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఈ గాడి మీద అయితే వెళ్ళొచ్చు, బాగుంటుంది అనమాట. ఇటు సైడ్ రైట్, ఓకే స్ట్రైట్గా వెళ్ళినా. మల్లె పువ్వుల చెట్లు ఇది తెలుసు కదా, చూపించాను కదా. ఈ మేకలు ఉండేవి. ఇది మన శ్రీరంగపాడు అనమాట. దీనికి ఒక ఫుల్ వీడియో తీస్తాను. మీరు చూడాలనుకుంటే
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. లోపల మీకైతే పెడతాను. ఇక్కడే ఉంటాయి అన్నమాట. చూపిస్తాను రండి. ఇదే వాటి రూము. అంటే వీటి రూము వేరేలా ఉంటుంది. సిమెంట్ గోడలతో గట్ట లోపల టైల్స్తో గట్ట ఉంటుంది. కాకపోతే ఇందులోకి మార్చేసాం. ఎందుకంటే గత్తర చేసేస్తున్నాయి. అవి చూపిస్తాను. అది కూడా చూపిస్తాను ఎండింగ్లో. మనకి చల్లగా ఉండటానికి అయితే కట్టేసాం అనమాట. అజ్జా మన టైగర్ గారి ఫ్రెండ్ అనమాట. అది ఇంకా టైగర్. అదే వీడికి కూడా ఒక కన్ను అయితే కనిపించదు. ఏపు కన్ను. వాళ్ళకి ఎలాగా ఆ కట్టాలో కూడా క్లీన్ చేస్తాం అనమాట. వారానికి ఒకసారి క్లీన్ చేస్తాం. క్లీన్గా గ్రోస్ చల్లగా అయితే ఉంటుంది. వీటి పైకి ఎక్కేలా నడుస్తాయి. ఇలా వెళ్ళి లోపల ఒక లాంటిది స్టెప్స్ కూడా ఉన్నాయి. పైకి ఎక్కుతాయి. ఇందులో మనోడిది ఒకటికి బెల్ట్ అనమాట. మన బ్రౌనీ అనమాట. ఇప్పుడు దాకా కనపడలేదు. దా అజ్జా కిదర్ జారా. చాలా క్యూట్గా ఉంటుంది అది. అదే పైన అదైతే దొంగ ముక్క. క్యూట్గా ఉందని పొగరు ఎక్కువ దానికి. ఓ నన్ను పైకి ఎక్కించింది. పైనుంచి దిగాలంటే ఇది అసలు దొరకదు. ఇంగండి మొత్తం చెట్టు సిమెంట్తో చేసింది. ఇదంతా వాటర్. అలాగే కింద చూసారా, ఇది మ్యాట్ అనమాట. ఇది ఒక మ్యాట్ రబ్బర్ టైప్లో ఉంది. ఇది వాటర్. వీటికి కూడా బిస్కెట్లు. ఇవి ఎక్కువగా తినవన్నమాట. వీళ్ళకి గేర్ ఎక్కువ కాబట్టి ఎలా వదిలేస్తే చేమలు పట్టేస్తాయి అనమాట వాటికి. ఇది బెంగాల్ టైగర్. ఇది లేడీ అనమాట. కడుపుతో ఉన్నది. పిల్లల్ని అయితే పెడుతుంది. మీకు చూపిస్తాను అనమాట నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో మొత్తం అన్నీ. చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. వీటికి ఇదో స్టాండ్. పైకి ఎక్కి అలా అలా దూకుతాయి. ఇవి ఇందాక చూపించాను కదా, ఇవి చూడటానికి ప్లాస్టిక్ చిప్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటాయి. అంటే మామూలుగా ఇదంతా ఖరాబ్ చేయకుండా అందులోనే వెళ్తాయి అనమాట. ఇవి ఉన్నది కదా, దీంతో అయితే తీస్తారు. తర్వాత ఈజీగా అయితే తీస్తారనమాట ఇలాగా. లేకపోతే ఇదంతా ఖరాబ్ చేసేస్తాయి మొత్తం. ఇదంతా ఖరాబ్ చేసిందంటే తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలుసు. వీళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి అయితే ఉంటాడు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చూస్తూ ఉండాలన్నమాట. వీటికి ఏమైనా కానీ మా బాబాయ్ అయితే ఊరుకోడు అనమాట. పిల్లలు అంటే అంత ఇష్టం, చాలా ఇష్టం అనమాట. ఇక్కడ వాళ్ళకి మన కుక్క పిల్లలు ఎలాగ ఇష్టపడతాం,
అలాగే వీటిని కూడా అలాగే చూసుకుంటాడు, అంతకన్నా ఎక్కువగా చూసుకుంటాడు. ఏదో సొంత పిల్లల్ని చూసుకుంటారు చూసా, అలాగైతే చూసుకుంటాడు. వీళ్ళు ఎంత ఖర్చు అయినా కానీ పెడతాడనమాట. పిల్లులు అంటే చాలా ఇష్టపడతారు ఇక్కడైతే. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం వాటర్ మార్చేసి మళ్ళీ మేత కూడా వేస్తాం. మేత 3 పూటలో వేయం, కానీ నార్మల్గా మార్నింగు ఈవినింగు వేస్తాం అన్నమాట. అలాగే ఇది ఉంది కదా, ఇదంతా ఒకసారి వారానికి ఒకసారి కడుగుతారు మొత్తం అన్నీ. ఒక ప్రెషర్ పైప్ ఉంటుంది, ప్రెషర్ పైప్ సహాయంతో మొత్తం అంతా కడుగుతారనమాట. ఫ్రీగా మొత్తం క్లీన్గా ఉంటుంది. అందుకే ఇంత క్లీన్గా ఉంటుంది. లేకపోతే ఇవి చేసే రుచి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. చాలామంది పిల్లిని చూసి భయపడతారు. చాలామంది అంటే డేంజర్గా కనిపించడం గట్ట, ఏదన్నా చేస్తుందన్న భయం గట్ట ఉంటుంది. కానీ ఇవి ఉన్నంత ఫ్రెండ్లీగా ఏమీ ఉండవు. ఇవి క్యూట్గా అలాగే ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. మనం ఎక్కడైనా కూర్చున్నా కానీ పక్కకు వచ్చి కూర్చుంటాయి ఇవి. అంటే ఇవి ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 నాకైతే అలవాటు లేదు. ఇప్పుడే వీడియో తీయడానికే వచ్చాను నేను. నాకైతే అలవాటు లేదు. టామీ ఒకటే అలవాటు అయినది. పిల్లి అయితే చూపిస్తాను, అది కూడా జూలు చాలా బాగుంటుంది. ఇదే దాని రూము. మన రూమ్లు ఉన్నాయి కదా, మన రూమ్ పక్కనే ఉంటుంది ఇదంతా వాడిదే. ఇది ఈవినింగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రాదు, వేటకి వెళ్తుంది, ఏదో ఒకటి తింటుంది, అలాగా తిరుగుతూనే ఉంటుంది. రూమ్కి అయితే రాదు. నైట్ టైం ఇలా డోరు వదిలేస్తాం అనమాట. దీని మీద పడుకుంటుంది అది. ఇది ఇందులో కొన్ని స్టోర్ అయితే చేస్తాం అనమాట. ఇందులోనే ఉంటే మొత్తం అన్ని మేత గట్ట అన్నీ ఇందులోనే పెడతాం. ఇవ్వండి. ఇలా బకెట్లతో ఇలాంటి బకెట్లు అయితే వేస్తాం అనమాట. ఇవన్నీ పెడతాం, కానీ దానికంటూ ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ. చూడండి, దీని మీద పడుకుంటుంది. దీని రూమ్ అయితే చాలా శుభ్రంగా అయితే ఉంచుతుంది. ఈ పెట్లకి మేత అనమాట. ఇది ఈ పెట్ల మేత. పొద్దున్న నుంచి చూసాను వీడియో తీద్దామని, ఇంకా రాలేదు. ఇప్పుడు అయితే వచ్చింది, మళ్ళీ అక్కడ ఆగిపోయింది. వెనకాలకి వచ్చేసింది. అంటే తింటది కదా, ఇప్పుడు వెయ్యాలన్నమాట దీనికి బిస్కెట్లు. టామీ ఏం కావాలి? టామీ టామీ కొద్దిగా బిస్కెట్లు వేద్దాం. వీడు టైం అంటే టైం, ఇదే టైంకి వస్తాడు, ఇదే టైంకి వెళ్తాడు. ఎన్నో కాదు, కొంచెమే వేయాలి, లేదంటే వీడు తిండో, ఎక్కువ తిండో. ఈడే గార్డెన్లో అన్నిటికన్నా దగ్గరగా వచ్చి పక్కన కూర్చుంటాడు. మొత్తం తినేసాడు. టామీ దా దా. ఇలా గోకితే ఎంతన్నా గోకించుకుంటాడు కుర్రడు. మామూలుగా ఉండదు. చూడండి, ఫేస్ చూసారా ఎలా పెట్టిందా. టామీ టామీ వేర్ ఆర్ యూ? టామీ గుడ్ బాయ్, టామీ గుడ్ బాయ్. టామీ అజ్జో కమ్. టామీ 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 టామీ. అలాగే ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను, మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నన్ను అయితే సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, బాయ్.